హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అగైన్. సో ఇవాళ వచ్చిన రెండు ఎడిటోరియల్స్లో టఫ్ వన్ని నేను చూస్ చేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ ప్లంజ్ అయింది నిన్న. మనకి యాక్చువల్గా ఆయిల్ ప్రైస్ ఫ్యూచర్స్ పడిపోయాయి. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఏంటి అని. సో లక్కీగా దాని మీద ఎడిటోరియల్ వచ్చింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ పర్టికులర్ వన్. సో లెట్స్ బిగిన్ ది షో. So it starts with the headline which says Futures shock on oil price fall below $0. Okay, so before we get into it, we need to understand what futures are. Futures అంటే అర్థం ఏంటి, ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫ్యూచర్స్ అంటే ఏంటో మీకు తెలియజేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ బట్టి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ సే దెర్ ఆర్ టూ పీపుల్. వన్ ఈజ్ మిస్టర్ రామారావు అండ్ అనదర్ వన్ ఈజ్ మిస్టర్ కృష్ణారావు. సో కృష్ణారావు ఓన్స్ డైరీ అంటే పాల కేంద్రం ఉంది, తను హీ సప్లైస్ మిల్క్ అనుకోండి. రామారావు ఓన్స్ అన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. సో ఐస్ క్రీమ్ తయారు చేస్తాడు రామారావు. సో రామారావుకి ఏం అవసరం? పాలు అవసరం. ముడి సరుకు పాలు కదా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి. సో రామారావు కృష్ణారావు దగ్గర పాలు తీసుకోవాలి, కొనుక్కుంటాడు. కానీ ఒకసారి ఆలోచించండి, పాల రేట్లు పెరిగిపోయాయి అనుకోండి బాగా. అప్పుడు ఏమవుతుంది? ఐస్ క్రీమ్ అమ్మే రామారావుకి కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ పెరిగిపోయి తనకి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ పాల రేట్లు బాగా తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు మన డైరీ నడుపుతున్న ఈయనకి వచ్చే ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, రామారావుకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఇద్దరికీ ఏదో రకంగా టెన్షన్. ఈ రేట్లు పెరడాలు తగ్గడాల వల్ల మనకి రిస్కులు ఉన్నాయి కదా, వై నాట్ అగ్రీ అనే ప్రైస్. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు ఏప్రిల్ నెలలో 1 లీటర్ పాలు 30 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఓకే, రామారావు అనుకుంటున్నాడు మే నెల వస్తుంది, నెక్స్ట్ మే నెలలో నాకు ఐస్ క్రీమ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వేసవికాలం కాబట్టి. సో చాలా ఎక్కువ మంది నాకు కొనే అవకాశం ఉంటుంది. సో దట్ మీన్స్ నాకు చాలా ఎక్కువ పాలు అవసరం అవుతాయి. ఒకవేళ పాల రేట్లు బాగా పెరిగిపోతే నాకు రిస్క్, ఎందుకు ఈ బాధ, మనం ముందే మే నెల యొక్క ప్రైస్ని లాక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి రామారావుకు ఒక ఐడియా వచ్చింది. సో రామారావు అనుకుంటాడు, మే 30వ తారీఖున నేను నీ దగ్గర ఒక 1000 లీటర్ల పాలు కొంటాను, దాని రేట్ ఈరోజే ఫిక్స్ చేసుకుందామని చెప్పి రామారావు ఏమో ఈరోజు 30 ఉంది కదా, 35 రూపాయలు ప్రపోజ్ చేశాడు అనుకోండి. ఓకేనా, రామారావు ఏమంటున్నాడు, మే 30వ తారీఖున 35 రూపాయలు పర్ లీటర్ పెట్టి 1000 లీటర్లు నీ దగ్గర కొంటాను అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు. కృష్ణారావు అనుకుంటున్నాడు, అప్పుడు రేట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు, పడిపోవచ్చు కూడా, మనకేం చెప్పలేము. సో ఏది ఎలా ఉంటుందో తెలియదు, అట్లీస్ట్ ఒక 5 రూపాయలు పెరుగుతుంది కదా, సేఫ్ సైడ్ మనం కూడా ఇందులోకి వెళ్ళిపోదాము. అట్లీస్ట్ నాకు ఇప్పుడు వచ్చేది అయితే ఖచ్చితంగా వస్తుంది, దీనికంటే ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి నాకు రిస్క్ లేదు, సో నేను కొంటానని చెప్పి కృష్ణారావు కూడా అనుకోవచ్చు. సో కృష్ణారావు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు అనుకోండి. దట్ మీన్స్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ ఇన్ టు ఏ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. వాళ్ళు దేంట్లోకి వెళ్ళారు? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి వెళ్ళారని అర్థం. సో ఈ కాంట్రాక్ట్ ప్రకారం మే 30వ తారీఖున రామారావు 35 రూపాయలు పర్ లీటర్ ఇచ్చి 1000 లీటర్లు కొనుగోలు చేయాలి. అంటే 35,000 రూపాయలు రామారావు కృష్ణారావుకి చెల్లించాలి. అలాగే కృష్ణారావు ఆ రోజు ఆ 35,000 తీసుకుని 1000 లీటర్ల పాలని ఇతనికి డెలివర్ చేయాలి. మే 30వ తారీఖు నిజంగా ఆ రోజు రేటు 50 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు ఎవరు నష్టపోతారు? కృష్ణారావు నష్టపోతాడు. నష్టపోయినా సరే ఆల్రెడీ కాంట్రాక్ట్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ మే 30వ తారీఖు రేటు పడిపోయింది అనుకోండి 20 రూపాయలకి, 20 రూపాయలకి పడిపోయినా సరే ఈయన కూడా 35 రూపాయలకి నేను కొంటాను అని చెప్పి కాంట్రాక్ట్లోకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందే. అంటే ఫ్యూచర్ ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందో ఈ టెన్షన్స్ నాకు వద్దు, నా ప్రైస్ నేను లాక్ చేసుకుంటాను, ప్రశాంతంగా ఉంటాను అనుకునే వాళ్ళు వెళ్ళే కాంట్రాక్ట్ని మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటాం. ఇందులో బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. బయ్యర్ పర్స్పెక్టివ్లో తన బాధ ఏంటి, నా కాస్ట్ ఇంతకంటే పెరగకూడదు అనే ఉద్దేశంతో తను లాక్ చేసుకుంటాడు. సెల్లర్ ఏంటి, అట్లీస్ట్ నాకు ఈ మాత్రం వస్తుంది, మళ్ళీ పడిపోతే లాస్ అయిపోతాను కదా అని సెల్లర్ అనుకోవచ్చు. ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. సో బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఇంటు ఏ కాంట్రాక్ట్ కాల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. దీన్నే మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటాం. అంటే యాక్చువల్గా ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే అర్థం ఏంటి? ఏ డెరివేటివ్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దట్ డిరైవ్స్ పవర్ ఫ్రమ్ అండర్లయింగ్ అసెట్. డెరివేటివ్ అంటే అర్థం ఏంటి? డిరైవ్ చేసుకునేది. మీరు చూసుకోండి, డిరైవ్ చేసుకునేది. ఏం డిరైవ్ చేసుకుంటుంది? వాల్యూని. ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటుంది? అండర్లయింగ్ యాసెట్. ఇక్కడ అండర్లయింగ్ యాసెట్ ఏంటి? మిల్క్. ఈ పర్టికులర్ కేసులో మిల్క్ అండర్లయింగ్ యాసెట్. ఆ మిల్క్ వాల్యూ నుంచే ఈ ఫ్యూచర్స్ యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే మీకు సింపుల్గా చెప్పాను. ఇన్ రియల్ లైఫ్ రామారావు కృష్ణారావు ఒకరినొకరు ఎదురెదురుగా కనిపిస్తారా? కనిపించరు. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఎక్స్చేంజ్లో జరుగుతుంది. మనకి స్టాక్ మార్కెట్లో ఎవరు షేర్ అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో తెలియదు కదా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ ఎక్స్చేంజ్. సిమిలర్గా ఫ్యూచర్స్ సేల్స్
పర్చేజెస్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి. అంటే రామారావు ఇది కొన్నప్పుడు రామారావు ఎక్స్చేంజ్కి పే చేస్తాడు, కృష్ణారావు ఎక్స్చేంజ్ దగ్గర తీసుకొని ఎక్స్చేంజ్కి డెలివరీ ఇస్తాడు. సో ఎక్స్చేంజ్ దగ్గర తిన డెలివరీ తీసుకుంటాడు. సో మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు అర్థం కావడం కోసం, రైట్? ఫ్యూచర్స్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్కి వద్దాం. ఆయిల్ ఫ్యూచర్స్ అంటే అర్థం ఏంటి? పోనీ మే 31వ తారీఖు అనుకుందాం. ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు. మే 31వ తారీఖు డెలివరీకి ఇప్పుడు ఆయిల్ ఫ్యూచర్ అమ్మారు అనుకుందాం. అంటే అర్థం ఏంటి? మే 31వ తారీఖు ఏ రేటుకి అయితే అమ్మానో ఆ రేటుకి నేను మీకు ఆయిల్ అమ్ముతాను. అంటే నా దగ్గర ఆయిల్ ఉంది, మీరు ఆ రేట్ ఇచ్చి నా దగ్గర కొనుక్కోవచ్చు. ఆ కాంట్రాక్ట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు అదే రేటు, ఇప్పుడు ఏ రేట్ అయితే కొంటున్నారో ఆ రేట్ ఇచ్చి ఆ రోజున ఆయిల్ డెలివరీ తీసుకోవాలి డబ్బులు ఇచ్చి. అది దాని అర్థం అనమాట. సో మీరు వెళ్తున్న కొద్దీ మీకు ఐడియా వస్తుంటుంది. జస్ట్ ఒక లైట్ అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం మీకు బిగిన్ చేశాను. అలాగా మనం ఎడిటోరియల్ చదువుతున్న కొద్దీ విల్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఫ్యూచర్స్ ఆర్. ఆన్ ఆయిల్ ప్రైస్ ఫాల్ బిలో $0. అంటే ఇక్కడే కొంచెం అర్థం చేసుకోండి. ఆయిల్ ప్రైస్ యాక్చువల్గా ఆయిల్ ప్రైస్ పడిపోయిందా? లేదు, ఆయిల్ ఫ్యూచర్స్ యొక్క ప్రైస్ పడింది. అంటే అర్థం ఏంటి? మే నెలలో ఇది ఎవరైతే అమ్ముతున్నాడో వాడు అంటున్నాడు, బాబు నా దగ్గర ఆయిల్ ఉంది, నువ్వు కొనుక్కో, నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, నేనే నీకు తిరిగి డబ్బులు ఇస్తాను. మరి <0 అంటే అర్థం ఏంటి? నా దగ్గర నువ్వు కొనుక్కుంటే నేనే తిరిగి నీకు డబ్బులు ఇస్తాను, నా దగ్గర ఉన్న ఆయిల్ నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి సెల్లర్ అంటున్నాడు. దాని అర్థం అది. ఇప్పుడు బయ్యర్ ఎవరైనా ఈ ఆయిల్ కొనుక్కుంటే ఏమవుతుంది? బయ్యర్కి ఆయిల్తో పాటు డబ్బులు కూడా వస్తాయి. మీకు అనిపిస్తుంది హ్యాపీ కదా సార్, డబ్బులు వస్తున్నాయి, ఆయిల్ వస్తుంది, ఎందుకు మరి కొనుక్కోవడం అని చెప్పి మీకు అనిపిస్తుంది. చాలా చాలా లింకులు ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టోరేజ్. ఆయిల్ని స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు స్పేస్ లేదు, స్టోరేజ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఆయిల్ కొనడం కంటే కూడా దాన్ని స్టోర్ చేయడానికి ఖర్చు ఎక్కువైపోయింది. ఎందుకంటే స్టోరేజ్ మొత్తం నిండిపోయింది. ఎందుకు? కన్జంప్షన్ జరగట్లేదు, నోబడీ ఈజ్ యూజింగ్ ఆయిల్, లాక్డౌన్ ఉంది వరల్డ్ అంతా. సో ఈ స్టోరేజు, ట్రాన్స్పోర్టేషన్, ఈ ఖర్చులన్నీ పెరిగిపోయి ఎవరు ఆయిల్ని కొనడానికి ఇష్టపడట్లేదు. తెచ్చుకున్న అది ఉంచాలి, మళ్ళీ ఎవరు కొనరు ఇమీడియట్గా, ఎందుకంటే లాక్డౌన్ ఎన్నాలంటుందో ఎవరికి తెలియదు. అందుకనే మే నెల ప్రైసెస్ అనేవి దే వెంట్ బిలో $0. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దాట్. ది స్టీప్ ఫాల్ ఇన్ ఆయిల్ ప్రైసెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఇదేంటిది? ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇండియాకి మంచిది కదా ఎప్పుడుని, బికాజ్ ఇండియా ఈజ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్. కానీ తినేమో ఇలా అంటున్నాడు. ఎందుకో చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టీప్? స్టీప్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొండ ఉంటుంది, ఒక 30 degrees యాంగిల్లో ఎలివేషన్ ఉందనుకోండి, మనం ఎక్కడం ఈజీ కదా, హ్యాపీగా ఎక్కేస్తాం. అలా కాకుండా 60 degrees, 70 degrees, 80 degrees, 90 degrees అంటే నెట్ట నిలువుగా కొండ ఉంటే మనం ఎక్కలేం కదా, చాలా కష్టం. స్టీప్ అంటే బాగా ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ అనమాట. మనకి ఎక్కడం కష్టం, దిగడం కష్టం, చాలా చాలా ఇబ్బంది. కానీ పడిపోవడం ఈజీ కదా పైనుంచి. మనకి స్లోప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదన్నా వస్తువు వేసాం అనుకో, వెంటనే పడిపోతుంది. అలా స్టీప్ ఫాల్ అంటే అర్థం ఏంటి? చాలా ఫాస్ట్గా పడిపోవడం. ఏది పడిపోయింది ఫాస్ట్గా? ఆయిల్ ప్రైసెస్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. అది ఇండియాకి గుడ్ న్యూస్ ఏమాత్రం కాదు అంటున్నాడు. ఎందుకో మనకు తెలియదు, చూద్దాం ఏమంటారు. 5 decades ఆఫ్టర్ ది ఆయిల్ షాక్ ఆఫ్ 1973లో ఒక ఆయిల్ షాక్ వచ్చింది. ఏంటది? వెన్ అన్ అరబ్ ఎంబార్గో ఆన్ ది సప్లై ఆఫ్ ఆయిల్ టు సమ్ వెస్టర్న్ పవర్స్ ఇంక్లూడింగ్ ద యునైటెడ్ స్టేట్స్ sent the price of crude skyrocketing 4-fold to $12 a barrel. The global economy faces a fresh shock from a free fall in oil prices. 1973లో మనం ఒక షాక్ చూసాం. ఆ షాక్ ఏంటంటే అండ్ అరబ్ ఎంబార్గో అంటే అర్థం ఏంటంటే అఫీషియల్ బ్యాన్. అరబ్ కంట్రీస్ అఫీషియల్గా బ్యాన్ చేసే దేన్ని? ఆన్ ది సప్లై ఆఫ్ ఆయిల్ టు సమ్ వెస్టర్న్ పవర్స్ ఇంక్లూడింగ్ యూఎస్కి ఇంకొన్ని వెస్టర్న్ కంట్రీస్కి మేము ఆయిల్ సప్లై చెయ్యము అని చెప్పి వాళ్ళు ఎంబార్గో విధించారు. ఎంబార్గో అంటే అన్ అఫీషియల్ బ్యాన్ ఆన్ ట్రేడ్. వాళ్ళకి మేము ట్రేడ్ చెయ్యం, వాళ్ళకి మేము సప్లై చెయ్యము అని చెప్పి అలా నిర్ణయం తీసుకున్నారు. మరి సప్లై తగ్గిపోతుంది కదా ఈ కంట్రీస్లో. సప్లై లేకపోవడం వల్ల ప్రైస్ ఒక్కసారిగా ఏమైంది? స్కై రాకెట్. మన తెలుగులో ధరలు ఆకాశాన్ని అంటామా లేదా? స్కై రాకెట్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా పెరిగిపోవడం, బాగా పెరిగిపోవడం. తెలుగులో మనం ఆకాశాన్ని అంటాం, చాలా ఎక్కువైపోయి అర్థం. 4 రెట్లు పెరిగిపోయి $12 a barrel, ఒక బ్యారెల్ $12కి చేరిందంట. ఎప్పుడు? 1973లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ద గ్లోబల్ ఎకానమీ ఫేసెస్ ఎ ఫ్రెష్ షాక్ ఫ్రమ్ ఏ ఫ్రీ ఫాల్ ఇన్ ఆయిల్ ప్రైసెస్. అప్పుడు షాక్ తిన్న తర్వాత మళ్ళీ ఈ రోజుకి ఫ్రెష్గా కొత్త షాక్ అనేది మనం ఆయిల్ ప్రైసెస్ విషయంలో చూసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీ ఫాల్, అప్పుడు బాగా పెరిగిపోయి షాక్ తిన్నాం, ఇప్పుడేమో బాగా పడిపోయి షాక్ తిన్నాం. ఆన్ మండే, మే ఫ్యూచర్స్ ఫర్ ది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్
US crude plunged below zero to touch a historic low of minus $40.32 a barrel. చూడండి, మండే రోజు ఏమైంది? మే ఫ్యూచర్స్ అంటే మే నెల ఫ్యూచర్స్, మీకు ఇందాక చెప్పాను. మే ఫ్యూచర్స్ అంటే అర్థం ఏంటి? మే నెలలో ఒక పర్టికులర్ డేట్న వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అదేమైంది ఆ రోజు? మే ఫ్యూచర్స్ ఫర్ ది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ యూఎస్ క్రూడ్. యాక్చువల్గా ఫ్యూచర్ కాంట్రాక్ట్ రాసినప్పుడు ఏం చేస్తారంటే క్లియర్గా దేనికోసం ఇది, ఇందాక మిల్క్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇందులో ఏంటి? క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్లో కూడా ఏ క్వాలిటీ, ఏ గ్రేడ్ అన్నీ రాసుకోవాలి. ఎందుకంటే ఏ ఆయిల్ ఇస్తున్నావో తెలియకుండా ఎలా రేట్ ఒప్పుకుంటాను నేను? సో ఏ క్వాలిటీ ఇస్తావు, ఏ గ్రేడ్ ఇస్తాం, దానికి బెంచ్ మార్క్స్ తీసుకుంటారు. ఒకటేమో వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఆయిల్, ఇది యూఎస్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్. ఇంకోటి బ్రెంట్ క్రూడ్, ఇదేమో మనకి ఈ బ్రెంట్ క్రూడ్ అనేది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో, యూరోపియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రన్ అవుతుంది. ఇదేమో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో రన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్లో రన్ అవుతుంది కమోడిటీస్ దాంట్లో. అదేమో మనకి యూరోపియన్ ఇంటర్నేషనల్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్లో అది రన్ అవుతుంది. సో బ్రెంట్ క్రూడ్ అనేది దీనికంటే బెటర్ క్వాలిటీ ఆయిల్, సో దాని రేట్లు వేరుంటాయి. ఇదేమో దానికంటే కొంచెం లోవర్ గ్రేడ్ ఆయిల్, దీని రేట్లు వేరుంటాయి. సో ఎటువంటి గ్రేడ్ అనేది కూడా మెన్షన్ చేస్తారు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. సో మే ఫ్యూచర్స్ ఫర్ ది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ యుఎస్ క్రూడ్ ప్లంజ్డ్, అండ్ ప్లంజ్ అంటే బాగా పడిపోవడం. ఎంత పడిపోయింది? బిలో జీరో కంటే పడిపోయింది. టు టచ్ ఏ హిస్టారిక్ లో ఆఫ్, చరిత్రలో ఎప్పుడూ చూడనంత తక్కువ ప్రైస్. ఏంటది? -$40.32 బ్యారెల్. అంటే ఒక బ్యారెల్ -$40.32కి పడింది. దీన్ని మనం టెక్నికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా సరే ఈ కాంట్రాక్ట్, ఈ మే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొంటే ఏమవుతుంది వాళ్ళకి? మే నెలలో వాళ్ళు అనుకున్న రోజున ఒక బ్యారెల్ ఆయిల్తో పాటు $40.32 వాళ్ళకి వస్తాయి. అంటే వాడేమీ పే చేయక్కర్లా. ఈ డజంట్ నీడ్ టు పే సింగిల్ రూపీ. కానీ డెలివరీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆయిల్ తీసుకోవాలి, ఆయిల్తో పాటు వచ్చే డబ్బులు కూడా తీసుకోవాలి. ఈ కాంట్రాక్ట్ ఎవరైనా అమ్మి ఉంటే, ప్రతిదానికి కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు కదా. కొనేవాడి పరిస్థితులు ఇలా చెప్పాను. అమ్మేవాడు ఏం చేయాలి? ఒక బ్యారెల్ ఆయిల్తో పాటు ప్రతి బ్యారెల్కి $40.32 తిరిగి ఇవ్వాలి. ఇది అగ్రిమెంట్. అలా అగ్రిమెంట్ చేసుకుని ఎందుకు చేశారు? మీకు అదే చెప్పాను రీజన్. పీపుల్ ఆర్ అనేబుల్ టు కీప్ ద ఆయిల్ విత్ దెమ్. ఉంచలేకపోతున్నారు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇబ్బంది అయిపోతుంది. మీకు అనిపిస్తుంది స్టోరేజ్ లేనప్పుడు ప్రొడక్షన్ ఆపేయచ్చు కదా సార్ అని. చాలామందికి అదే డౌట్. స్టోరేజ్ లేకుండా ప్రొడక్షన్ చేయడం ఎందుకు, దాచుకోవడానికి ఇబ్బంది పడడం ఎందుకు, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయా లేదా మనకి? బేసికల్గా ప్రొడక్షన్ ఆపడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మీకు ఆయిల్ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ తగ్గించవచ్చు, పూర్తిగా ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్. అంటే దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ మనకు తెలియదు. కానీ ప్రొడక్షన్ పూర్తిగా ఆపేస్తాము మళ్ళీ స్టార్ట్ చేసుకుంటామంటే దట్ ఈస్ ఫార్ మోర్ ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని చెప్పి ప్రొడక్షన్ ఆపరు, తగ్గిస్తారు కానీ ఆపరు. ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల నుంచి లాక్డౌన్, ప్రపంచమంతా లాక్డౌన్ ఉండడం వల్ల ఇప్పటి వరకు ప్రొడ్యూస్ అయిపోయిన ఆయిల్నే ఎక్కడ ఉంచాలో తెలియట్లేదు. ల్యాండ్ మీద ఉంచాల్సినవన్నీ ఫిల్ అయిపోయి, ఆఫ్ షోర్ అంటే సముద్రంలో, అంటే మనకి ఈ షోర్ అంటే ఏంటి? ఒడ్డుకి దగ్గరలో లంగరేసి ఉంచుతారు కొన్ని ప్లేసెస్లో, అలాంటి చోట ఉంచుతున్నారు. అవి కూడా ఫిల్ అయిపోయాయి. సో ఉంచడానికి ప్లేస్ లేదు, స్టోరేజ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంచడం కంటే ఇలా వదిలించుకోవడమే బెటర్ అని ఫీల్ అయ్యి ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉన్నా నాకు ఉపయోగం లేదు, నేను ఉంచలేకపోతున్నాను, ఖర్చు పెరిగిపోతుంది, లెట్ మీ సెల్ ఇట్ అని వీళ్ళు చేస్తున్నారు. కొనేవాడు కూడా లేడు అసలు. యాక్చువల్గా ఎవరు కొనడానికి ఇష్టపడట్లేదు. నేను ఎక్కడ పెట్టుకుంటాను, తిరిగి డబ్బులు ఇస్తానంటే ఎవడు కొనట్లా, నేను ఎక్కడ పెట్టుకుంటానని వాళ్ళు కొనట్లేదు. అంటే డిమాండ్ ఏమో బాగా తగ్గిపోయింది ఆయిల్కి, సప్లై ఏమో బాగా పెరిగిపోయింది. అంటే అర్థమైంది ఇక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు లేరు. సో డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ, డెడ్లీ కాంబినేషన్. అందుకే ప్రైస్ ఫట పడిపోయి చివరికి <0 వెళ్ళిపోయింది. రైట్, అది హిస్టారిక్లో -$40.32 అంటే ట్రేడ్ వాల్యూ అది. తర్వాత మళ్ళీ 37.6 ఎంతకో క్లోజ్ అయింది మార్కెట్లో చివరికి. A negative price implies that a seller would have to pay the buyer to hold the oil to be supplied. అర్థమైందా? సో ఈ ఆయిల్ ఉంచుకోవడానికి సెల్లరే నీకు తిరిగి పే చేయాలి, వుడ్ హ్యావ్ టు పే. While the unprecedented plunge in the particular futures contract could be partly explained away as a technical anomaly, right? Given that the May contract was set to expire on Tuesday, beyond which buyers would need to be ready to take physical delivery, the reality is that oil prices are desperately in search of a bottom. సో ఈ సెంటెన్స్ని మనం పదం అర్థం చేసుకోకుండా ఓవరాల్ సెన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. While the unprecedented plunge, what is the meaning of unprecedented?
ప్రెసిడెంటెడ్. ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ ఎర్లియర్. ఒక ఎర్లియర్ ఎగ్జాంపుల్. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగనిది, ఇంతకుముందు ఎప్పుడు చూడనిది. హిథెర్టో అన్సీన్. హిథెర్టో అంటే టిల్ నౌ, ఇప్పటి వరకు మనం చూడనిది, కని విని ఎరుగనిది అంటాం తెలుగులో. దాని ఇంగ్లీష్లో అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంటెడ్ ప్లంజ్ అంటే ఏంటి? పడిపోవడం, తగ్గిపోవడం ఒక్కసారిగా. ఎప్పుడు మనం చూడనంతగా ఆయిల్ ప్రైస్ పడిపోయింది. ఇన్ ది పర్టిక్యులర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, ఏ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పడింది? వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఆయిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది పడిపోయింది. అది ఎందుకు? కుడ్ బి పార్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ అవే. ఆ పడిపోవడం అనేదాన్ని ఏ కారణాలతో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? యాజ్ ఎ టెక్నికల్ అనామలీ. అనామలీ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ స్టాండర్డ్. రెగ్యులర్గా జరిగేది కాకుండా కొత్తగా జరిగేది దాన్ని అనామలీ అంటాం. ఓకే, సంథింగ్ దట్ ఈస్ అవే ఫ్రమ్ స్టాండర్డ్, సంథింగ్ దట్ ఈస్ అవే ఫ్రమ్ రెగ్యులర్ ఈజ్ కాల్డ్ అనామలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఎప్పుడు క్లాస్కి టైంకి వస్తాడు. 9 అంటే 9, సమస్య లేదు. 8:55కి వస్తాడు కానీ ఎప్పుడు లేట్ రాడు. ఒక్కరోజు 9:40కి వచ్చాడు అనుకో, యూ కెన్ కాల్ ఇట్ అన్ అనామలీ, బికాస్ దట్స్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా ఎప్పుడు టైంకి వచ్చే వ్యక్తి ఒక్కరోజు వేరేగా వస్తే దాన్ని అనామలీ కింద మనం తీసుకుంటాం. ఓకే, అది నార్మల్ కాదు, దట్ ఈస్ అబ్నార్మల్. అనార్మల్ అంటే మీరు అబ్నార్మల్ అనుకోవచ్చు. ఇది ఒక టెక్నికల్ అబ్నార్మాలిటీ అనుకోవచ్చు. గివెన్ దట్ మే కాంట్రాక్ట్ వాజ్ సెట్ టు ఎక్స్పైర్ ఆన్ ట్యూస్డే. ఎందుకంటే మేకి సంబంధించిన కాంట్రాక్ట్స్ ట్యూస్డే అంటే నిన్నే లాస్ట్ రోజు ట్రేడింగ్కి. మరి ఇంకా ఆ తర్వాత అమ్మకాలు కొనాలి చేయకూడదు, అదే లాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ మరుసటి రోజు నుంచి జూన్ ఉంటాయి కానీ మేవి ట్రేడింగ్కి మరి అందుబాటులో ఉండవు. సో కాబట్టి మే కాంట్రాక్ట్ ఆల్రెడీ కొనుక్కున్నాడు కూడా ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, నేనేమో April 1st కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా కాంప్లెక్స్ థింగ్. CAలకి, MBA ఫినాన్స్లకి ఒక సెమిస్టర్ మొత్తం చదివినా సరే పూర్తిగా క్లారిటీ రాదు. మళ్ళీ అడిగితే ఏంటి అన్నట్టు బెక్కమొహాలు వేసుకొని చూసే కాన్సెప్ట్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, డెరివేటివ్స్ చాలా కాంప్లెక్స్. అది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు ఈ ఎడిటోరియల్ అయిన తర్వాత యూ హ్యావ్ టు టెల్ మీ, నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా అని. రైట్? సో ఇప్పుడు దీన్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? టెక్నికల్ అనామలీ గివెన్ దట్ మే కాంట్రాక్ట్ వాజ్ సెట్ టు ఎక్స్పైర్ ఆన్ ట్యూస్డే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, April 1st అప్పటికి పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకొని నేనేమో ఒక ఆయిల్ కాంట్రాక్ట్ కొనుక్కున్నాను. నాకేమో ఈ కరోనా వైరస్ పెద్ద దెబ్బేమయ్యేదు. ఏప్రిల్ ఎండింగ్ అయ్యేసరికి మళ్ళీ ఎకానమీ అంతా పికప్ అయిపోతుంది. మే నెలలో ఎప్పట్లాగా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఇదే బెటర్, లాక్ చేసుకుందాం ప్రైస్ అని చెప్పి నాకు అనిపించింది. ఓకే, నేను సురేష్ కదా, నాకు అలా అనిపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి మే నెల ఆయిల్ కాంట్రాక్ట్ April 1st $20 దొరికింది అనుకుందాం. చెప్పాను కదా, ఫ్యూచర్స్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్లో ఏ రేటుకి మనం ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామని ముందే డిసైడ్ అయిపోవడం. సో మే నెలలో $20 per barrel ఉంటుంది పెట్టి కొనుక్కోవాలని చెప్పి April 1st నేను కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయాను అనుకుందాం. April 1st $20 ట్రేడ్ అవుతుంది మార్కెట్లో, నేను వెళ్ళి కొనేసాను. సో $20 నేను మే నెలలో పే చేస్తాను, హ్యాపీగా నాకు డబ్బులు వస్తాయి, నాకు ఆయిల్ వస్తుంది. సో నేను హ్యాపీగా అని చెప్పి నేను కొనుక్కున్నాను, అయిపోయింది. తర్వాత పరిస్థితి చూస్తుంటే ఏమవుతుంది? రోజు రోజుకి పడిపోతుంది. ఎందుకంటే లాక్డౌన్ వరల్డ్ వైడ్ ఇంప్లిమెంట్ అవుతుంది, కరోనా వైరస్ విజృంభిస్తుంది. సో కాబట్టి మే నెలలో కూడా పరిస్థితులు నార్మల్ అయ్యే పరిస్థితులు కనబడట్లేదు. కాబట్టి ఇంకా $20 కాస్త $10, $10 కాస్త $5. ఈ $5, $10 ఏంటి? మే నెలలో ఎంత ఉండబోతుంది అని చెప్పి కాంట్రాక్ట్లు ఏ రోజుకి ఆ రోజు కాంట్రాక్ట్లు మారిపోతూ ఉంటాయి. April 1 ఏం చేశారు? మే నెలలో ఈ రేటుకి అని చెప్పి కాంట్రాక్ట్ చేసుకున్నారు. April 2, 3 వచ్చేసరికి ఏమైంది? ఈ మాత్రం కూడా ఉండదు, ఇంకా తక్కువకే చేసుకుందామని చెప్పి ఒకడు అమ్మడానికి వస్తాడు, ఇంకోటి కొనడానికి వస్తాడు. అలా ప్రైస్లు మారుతూ ఉంటాయి, ప్రతి సెకండ్కి మారుతూ ఉంటాయి. నీకు అనిపిస్తుంది April 1 నేను కొనేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బాగా పడిపోతుంది, నేనేమో ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి నేను కొనుక్కోవాలా? ఎందుకు బాబు, ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాడికి అమ్మేస్తానని చెప్పి నువ్వు కూడా సేల్కి పెట్టేసావు నీ కాంట్రాక్ట్ని. అంటే అర్థమైందా? ఆల్రెడీ కొన్నవాడు సేల్కి పెట్టేస్తున్నాడు, అమ్ముతున్నవాడు సేల్కి పెడుతున్నాడు, అందరూ అమ్మేవాళ్ళే, కొనేవాళ్ళు లేరు. ఇలా సప్లై పెరిగిపోయి కాంట్రాక్ట్లు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువైపోయారు. నోబడీ వాంట్స్ టు బై ఆయిల్, నోబడీ వాంట్స్ టు హ్యావ్ ఆయిల్ విత్ దెమ్. స్టోరేజ్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. వీటన్నింటి వల్ల ఏమైందంటే అందరూ వదిలించుకుందాం అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్. ఆ కాంట్రాక్ట్స్ అమ్మడానికి కొనడానికి ట్యూస్డే లాస్ట్ డేట్. ట్యూస్డే దాటిపోయాక మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని అమ్మడానికి లేదు. నీ దగ్గర కాంట్రాక్ట్ ఉందనుకో, అప్పటికి చచ్చినట్టు నువ్వు ఆబ్లిగేషన్ పే చేయాలి. నువ్వు కొన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆ రోజు అంత డబ్బులు పే చేసి నువ్వు ఆయిల్ తీసుకోవాలి. అమ్మిన వాడివైతే ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఆయిల్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అది సమస్య. కాంట్రాక్ట్లు అమ్మడానికి కొనడానికి ఈ ట్యూస్డే దాటిపోతే మరి లేదు. మే నెలకు సంబంధించింది April, ఇవాళ ఎంత డేట్?
ఈరోజు 22 అంటే 21 నిన్న లాస్ట్ డేట్. సో నిన్నటితో లాస్ట్ కాబట్టి దానికి ఒక రోజు ముందు ఏప్రిల్ 20 నాడు హెవీ యాక్టివిటీ జరిగింది. ఆ యాక్టివిటీలో ఇలా ఆయిల్ ప్రైస్ చాలా వరకు పడిపోయింది. మీకు డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి నేను చెప్పింది. ఒక్కసారిగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఐ ట్రైడ్ మై బెస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. రైట్, మళ్ళీ చెప్పమని నేను చెప్తాను, కానీ ఇంకొకసారి మీరు వెనక్కి వెళ్ళి వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, కానీ యాక్చువల్గా ఆయిల్ ప్రైసెస్ ఆర్ డెస్పరేట్లీ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ బాటమ్. యాక్చువల్గా అది ఎప్పుడు అది పడుతూనే ఉన్న ఏదో ఒక బాటమ్ అంటే అర్థం ఏంటి, అదే లోయెస్ట్ ప్రైస్. అది ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి అంటే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈ రోజు ఒక బాటమ్ వచ్చింది రా బాబు అనుకునే సరే రేపు ఇంకా తగ్గిపోతుంది. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకసారి కొంచెం కిందకి వెళ్దాం. సో అన్ప్రెసిడెంటెడ్ మనకు తెలిసింది, ప్లంజ్ అంటే తెలుసు, ఎనామలీ అర్థం చేసుకున్నాం. దెన్ తర్వాత a perfect storm of a supply glut exacerbated in March by a price war that saw key producers Saudi Arabia and Russia ramp up output even as demand continued to contract on account of COVID-19 outbreak sent prices into a steeper slide. చూడండి, ఇదేంటంటే పుండు మీద కారం చల్లడం. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ ఒక సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, దాన్ని ఇంకా వర్సెన్ చేయడం. తెలుగులో ఏమంటాం, పుండు మీద కారం చల్లామంటాం. చూడండి, ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, అది ఇంకా ఎగ్జాసర్బేట్ అయింది అంటే ఇంకా వర్స్ అయిపోయింది అనేదానికి మనం వాడే పదం ఏంటి, ఎగ్జాసర్బేట్ మీనింగ్ ఏంటి, టు మేక్ సంథింగ్ వర్స్. ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా వర్స్గా మార్చడాన్ని మనం ఎగ్జాసర్బేట్ అంటాం. ఈ కథ చెప్తాను మీకు. ఏ పర్ఫెక్ట్ స్టార్మ్ ఆఫ్ ఎ సప్లై గ్లట్ అంటే ఓవర్ సప్లై, గ్లట్ అంటేనే అబండెంట్ సప్లై అనమాట. ఉండాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేస్తే దాన్ని మనం గ్లట్ అంటాం. సప్లై గ్లట్ ఎగ్జాసర్బేటెడ్ ఇన్ మార్చ్ బై ఎ ప్రైస్ వార్ దట్ సా కీ ప్రొడ్యూసర్స్ సౌదీ అరేబియా అండ్ రష్యా ర్యాంప్ అప్ అవుట్పుట్. ఆల్రెడీ సప్లై ఎక్కువ ఉంది, ఈ టైంలో సౌదీ అరేబియాకి రష్యాకి చిన్న ప్రైస్ వార్ జరిగి వాళ్ళు ఇంకా ప్రొడక్షన్ పెంచుకెళ్ళిపోయారు. ఈ కథ ఏంటంటే, మనకి చైనాలో మొట్టమొదటిసారి COVID-19 అవుట్బ్రేక్ వచ్చింది. అవుట్బ్రేక్ అంటే మీకు తెలుసు కదా, సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్. ఒక్కసారిగా ఒక పెద్ద ఏరియాలో ఎక్కువగా డిసీజ్ బయటపడ్డాన్ని మనం అవుట్బ్రేక్ అంటాం. సో చైనాలో వచ్చేసరికి ఇమీడియట్గా వుహాన్ ప్రావిన్స్ని కంప్లీట్గా లాక్డౌన్ చేసేసింది చైనా. సో చాలా వరకు అక్కడ ఆయిల్ కన్జంప్షన్ తగ్గిపోయింది, ఎందుకంటే ట్రావెల్ లేదు, తిరిగే వాళ్ళు లేరు, అందరూ ఇళ్లలో కూర్చున్నారు. చైనా ఈజ్ అమాంగ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్. చైనాలో ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి, సో ఆయిల్ని నెట్ ఇంపోర్టర్ అనమాట. చైనా ప్రొడ్యూస్ అయినా సరిపోదు వాళ్ళకి. సో మరి చైనా అంతంత ఖర్చు పెట్టే చైనా వచ్చేసరికి వాడకం తగ్గిపోయేసరికి డిమాండ్ తగ్గిపోయింది వరల్డ్ మార్కెట్లో. డిమాండ్ తగ్గిపోయేసరికి వరల్డ్ మార్కెట్లో ఏమవుతుంది, ఆయిల్ ప్రైసెస్ పడడం మొదలెట్టాయి. జనవరి నుంచి పడడం మొదలెట్టాయి. సో మీకు ఒపెక్ అని ఉంటుంది. ఒపెక్ అంటే ఏంటి, పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది 1960లో బాగ్దాద్లో ప్రారంభించారు, ఫౌండెడ్ ఇన్ బాగ్దాద్, ఇరాక్లో. దీని హెడ్ క్వార్టర్స్ ఏమో వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నాలో హెడ్ క్వార్టర్స్. కానీ వియన్నా దీంట్లో మెంబర్ కాదు. ఒపెక్లో ప్రజెంట్ 13 మెంబర్స్ ఉన్నారు, ప్రధానమైన మెంబర్ సౌదీ అరేబియా. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఏమో వియన్నా, ఆస్ట్రియాలో ఉంటుంది. ఇది 1960లో ప్రారంభించారు. ఈ ఒపెక్ వీళ్ళందరూ ఒక కార్టెల్ అనమాట, మొత్తం గ్రూప్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ఎంత ప్రొడక్షన్ చేయాలి ఏంటి అని. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో వీళ్ళందరూ ఏమనుకున్నారు, కూర్చొని మనం ప్రొడక్షన్ తగ్గించేద్దాం, లేకపోతే ఆయిల్ ప్రైస్లు విపరీతంగా పడిపోతున్నాయి. ఇప్పుడు డిమాండ్ తగ్గినప్పుడు సప్లై కూడా తగ్గితే ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది. సప్లై తగ్గకుండా డిమాండ్ ఒకటే తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, ప్రైస్లు ఇంకా పడిపోతాయి అని చెప్పి వీళ్ళు ఒక సమావేశం ఏర్పరచుకొని అందరం కలిసి ప్రొడక్షన్ తగ్గించుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే రీసెంట్గా గత కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే ఒపెక్ రష్యాతో కొలాబరేట్ అయింది. రష్యా కూడా ఆయిల్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒపెక్ ప్లస్ రష్యా ఈజ్ కాల్డ్ ఒపెక్ ప్లస్ అని పెట్టుకున్నారు ఈ 13 కంట్రీలు. రష్యా వీళ్ళు ఏమనుకున్నారు, మనం రష్యాకు కూడా తగ్గించమని చెప్దాం, మన ఒక్కలమే తగ్గించడం ఎందుకు, రష్యాకి ప్రపోజల్ పెడదామని చెప్పి రష్యాకి చెప్పారు. రష్యాకి చెప్తే రష్యా ఏమో వినలేదు. మేము తగ్గించాం ప్రైస్, మేము ప్రొడక్షన్ తగ్గించాం, మేము ఎప్పటిలాగే ప్రొడ్యూస్ చేస్తాము, మాకు అవసరాలు ఉన్నాయి, మీరు తగ్గిస్తే మీరు తగ్గించుకోండి అని రష్యా వీళ్ళు చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినకపోయేసరికి సౌదీ అరేబియా కోపం వచ్చింది. సౌదీ అరేబియా కోపం వచ్చి ఏం చేసింది, అదేమో ప్రొడక్షన్ యాక్చువల్గా పెంచింది. అసలే పరిస్థితి బాగాలేదు, ఏం చేసింది, డిమాండ్ లేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు. రష్యా మీద కోపంతో ప్రొడక్షన్ పెంచేసింది, ప్రైస్ని ఇంకా ఫర్దర్ తగ్గించింది, ఆయిల్ ప్రైస్. ఇలా రష్యా వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు COVID-19 వల్ల, అది ఎగ్జాసర్బేట్ అయింది బికాజ్ ఆఫ్ దిస్ ప్రైస్ వార్. ఇంకా ప్రైసెస్ తగ్గిపోయి సప్లై పెరిగిపోయి చివరికి స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి వచ్చింది. పోనీ ఎంత చేసి ప్రొడక్షన్ ఆపేద్దామా అంటే ఆపలేరు,
ఎందుకంటే మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఇంకా ఎక్స్పెన్సివ్. చివరికి మొన్న ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో చివరికి రష్యాకి వీళ్ళకి అగ్రిమెంట్ జరిగింది, ప్రొడక్షన్ తగ్గిద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అది ఇక్కడ మనకు అవసరం లేదు, బట్ మీకు ప్రైస్ వార్ అని పేరు వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది, ఎలా జరిగిందని చెప్తున్నాను. కోవిడ్-19 వల్ల డిమాండ్ తగ్గి ప్రైసెస్ తగ్గుతున్నాయి, దాంతోపాటు వీళ్ళ ప్రైస్ వార్ వల్ల కూడా ఇంకా ఫర్దర్ తగ్గాయి. అందుకే ఎగ్జాసర్బేట్ అనే పదం వాడారు. ఓకే, స్టీపర్ అంటే స్టీప్ అన్నా మీకు ఇందాకలాగే షార్ప్, స్టీప్ ఫాల్ అన్నాం కదా, స్టీప్ షార్ప్గా పడిపోయింది అని అర్థం. స్లైడ్. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మీకు ఇందాకే చెప్పాను, 2 రకాల క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి బెంచ్ మార్క్స్ అని. ఒకటి ఇందాక చదివింది వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ విచ్ ఈజ్ ఇన్ యూఎస్, రెండోది బ్రెంట్ క్రూడ్, ఇదేమో లండన్ యూరోపియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇది దానికంటే బెటర్ క్వాలిటీ. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ హ్యావ్ టంబుల్డ్ మోర్ దాన్ 67%. టంబుల్డ్ అంటే మళ్ళీ అంతే పడిపోయింది. పడిపోవడానికి ఎన్ని పదాలు చూడండి, టంబుల్ చూసాము, ప్లంజ్ చూసాము, ప్లమెట్ చూసాము, ఇవన్నీ కూడా వస్తాయి. More than 67% in 2020 to about $21 a barrel as of Tuesday afternoon in London trading. లండన్ ట్రేడింగ్లో $21 a barrelకి పడిపోయింది. While the WTI futures have plunged about 110% to -$5.78. WTI ఫ్యూచర్స్ ఇందాక 40 అన్నారుకి వస్తారంటారు. 40 ఎప్పుడు? మండే. తర్వాత -37కి వెళ్ళింది మండే రోజు క్లోజింగ్కి. ట్యూస్డేకి -5.78తో క్లోజ్ అయింది. ఇది WTI ఫ్యూచర్స్. లండన్లో అది బ్రెంట్ క్రూడ్ మాత్రం $21. ఎందుకంటే ఈ WTIకి ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉంది, ఫిజికల్ డెలివరీ తీసుకోవడం అవన్నీ హెడ్ఏక్స్ ఉండడం వల్ల కొంచెం బాగా ఎక్కువ పడిపోయేవి. ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అబ్జర్వ్డ్ దిస్ మంత్ దట్ ది కన్ఫైన్మెంట్ మెజర్స్ instituted worldwide have resulted in a dramatic decline in transportation activity which will erase at least a decade of demand growth. కన్ఫైన్మెంట్ మెజర్స్ అంటే అర్థమైంది, అందరూ ఇళ్ళకి కన్ఫైన్ అవ్వండి. కన్ఫైన్ అంటే టు కీప్ ఆర్ రెస్ట్రిక్ట్ సమ్వన్ టు ఏ ప్లేస్, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, లాక్డౌన్, క్వారంటైన్, వింటున్నాం కదా పదాలన్నీ కూడా. ఈ మెజర్స్ తీసుకోవడం వల్ల మెజర్స్ అంటే యాక్షన్స్ ఇన్స్టిట్యూటెడ్ వరల్డ్ వైడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఏ డ్రమాటిక్ డిక్లైన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ. ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ పూర్తిగా పడిపోయింది. విచ్ విల్ ఎరేజ్ అంటే ఏంటి, చెరిపేస్తుంది. దేని చెరిపేస్తుంది? అట్లీస్ట్ ఎ డెకేడ్ ఆఫ్ డిమాండ్ గ్రోత్. రాగల 10 సంవత్సరాల్లో ఉన్న డిమాండ్ గ్రోత్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేస్తుంది. అంటే అంత ఎక్కువగా మనకి ఇప్పుడు నష్టం జరుగుతుంది అని అర్థం. దీన్ని రికవర్ చేయాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు, పాత లెవెల్కి వెళ్ళాలి అంటే. సో ఇప్పటి వరకు మీరు, నిన్న కూడా చెప్పాను మీకు, ఎప్పుడైనా ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు 2 పారాగ్రాఫ్స్ ఇస్తున్నాడు. ఒక పారాగ్రాఫ్ ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేస్తుంది, ఇంకో పారాగ్రాఫ్ ఇంకో విషయాన్ని. సో ఒక పారాగ్రాఫ్ మనం కంప్లీట్ చేస్తాం. సో ఈ పారాగ్రాఫ్ అంతా ఏం చెప్పింది? హిస్టరీ ఇచ్చింది, అసలు ఏం జరిగింది, మే ఫ్యూచర్స్, WTI, వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఏం జరిగింది అని బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. దాని వెనకున్న ప్రైస్ వారు ఇవన్నీ చెప్పింది. స్టోరీ అంతా చెప్పి ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది అని చెప్పి మొత్తం కథ ఇచ్చింది. ఇప్పుడు 2వ పారాగ్రాఫ్లో ఇండియాకి ఏంటి కదా, ఇండియా పరిస్థితి ఏంటి. సో 2వ పారాగ్రాఫ్ అంతా కూడా ఇండియా గురించి మాట్లాడతారు. విత్ స్టోరేజ్ ఫర్ క్రూడ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఆఫ్ షోర్ ఇన్ సూపర్ ట్యాంకర్స్. మీకు ఇందాకే చెప్పాను, స్టోరేజ్ అనేది ల్యాండ్ మీద ఉండొచ్చు, లేదా ఆఫ్ షోర్ సముద్రం మధ్యలో ఐలాండ్స్ ఏమైనా ఉంటే అక్కడ మెయింటైన్ చేయొచ్చు, భూగర్భంలో కూడా మెయింటైన్ చేయొచ్చు షోర్కి దగ్గరగా. నీరింగ్ కెపాసిటీ ఆర్ బికమింగ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. లుక్ ఎట్ దిస్. చూసారా, ఆర్ బికమింగ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, వర్డ్ ఇది. ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ దట్ ఇట్ ఆల్మోస్ట్ ప్రొహిబిట్స్ యూ ఫ్రమ్ బయింగ్. అంటే టూ మచ్ కాస్ట్. కొందాం అనుకున్నాను కానీ ఆ కాస్ట్ టూ మచ్, నేను పర్చేస్ చేసుకునే డెసిషన్ నువ్వు మార్చుకునేలాగనమాట. ఇప్పుడు స్టోరేజ్ చేద్దామని అనుకున్నావు కానీ స్టోరేజ్ కాస్ట్ టూ మచ్ అయిపోయింది. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ దట్ యూ డోంట్ వాంట్ టు బై అండ్ స్టోర్. అది అర్థం. దానికే వాడిన పదం ఏంటి? ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. అంటే చాలా ఎక్కువ. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ దట్ ఇట్ ప్రొహిబిట్స్ యూ ఫ్రమ్ బయింగ్ ఆర్ డూయింగ్ దట్ యాక్టివిటీ. సో స్టోరేజ్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ లిటిల్ ఆప్షన్ బట్ టు కర్టైల్ అవుట్పుట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కర్టైల్? కర్టైల్ అంటే కట్ డౌన్, తగ్గించడం. అవుట్పుట్ని తగ్గించాలి. సౌదీ అరేబియా ఈజ్ రిపోర్టెడ్ టు బీ కన్సిడరింగ్ అవుట్పుట్ కట్స్ even before a 9.7 million barrels per day deal it had struck with Russia to cut production. తప్పుగా చదువుతాను. Saudi Arabia is reported to be considering output cuts even before a 9.7 million barrels per day deal it had struck with Russia to cut production takes effect from May. యాక్చువల్గా రష్యాతో సౌదీ అరేబియా డీల్ కుదుర్చుకుంది ఏంటంటే రోజుకి 9.7 మిలియన్ బ్యారెల్స్
తగ్గించాలి ప్రొడక్షన్ అని చెప్పి మే నుంచి అని చెప్పి డీల్ కుదుర్చుకుంది. దానికంటే ముందే సౌదీ అరేబియా డిసైడ్ అయిపోయింది తగ్గించేయాలి అని చెప్పి. రైట్, స్టిల్ మియర్లీ క్లోజింగ్ ద ట్యాప్ a notch or two is not going to redress the oversupply in the market at a time when the great lockdown has destroyed demand on an unprecedented scale. ఇప్పుడు ఏమంటున్నాడు, స్టిల్ మియర్లీ అంటే జస్ట్ క్లోజింగ్ ద ట్యాప్ ఏ నాచ్ ఆర్ టూ. ట్యాప్ అంటే మీకు ప్రవాహం వస్తుంది కదా ఆయిల్, అది కొంచెం క్లోజ్ చేయడం వల్ల మీకు పని అవ్వదు. జస్ట్ కొంచెం మీరు తగ్గిస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే అన్ప్రెసిడెంటెడ్ స్కేల్, ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మనం ఈ గ్రేట్ లాక్డౌన్ వల్ల డిమాండ్ అనేది ఎవాపరేట్ అయిపోవడాన్ని చూసాం. సో అసలు డిమాండ్ లేదు ఆయిల్కి. మీరు కొంచెం తగ్గిస్తానంటే అవ్వదు, ఇంకా ఎక్కువ తగ్గించాలి. సో కొంచెం తగ్గించడానికి వర్కౌట్ అవ్వదు. ఈజ్ నాట్ గోయింగ్ టు రిడ్రెస్ అంటే ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం, ఒక ఇష్యూని సార్ట్ అవుట్ చేయడం. ఏంటి ఇష్యూ? ఓవర్ సప్లై. మార్కెట్లో ఉన్న ఓవర్ సప్లై అయిన ఇష్యూని రిడ్రెస్ చేయడం అంటే ఏంటి? సార్ట్ అవుట్ చేయడం అని అర్థం. యూజింగ్ ది షార్ప్ ఫాల్ ఇన్ బోత్ క్రూడ్ ప్రైసెస్ అండ్ డొమెస్టిక్ డిమాండ్. Oversupply in the market at a time when the great lockdown has destroyed demand on an unprecedented scale. India has prudently అంటే విత్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ఫ్యూచర్. మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అంటారు చూడండి, అంటే అర్థం ఏంటి? భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పటి నుంచి సేవింగ్స్ చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. అందుకనే ప్రుడెన్షియల్. ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అని పెడతారు. ఇన్సూరెన్స్ అని అర్థం ఏంటి? సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఫ్యూచర్ షాక్స్. రేపు పొద్దున నీకు ఏదన్నా అనుకోని నష్టం జరిగితే దాని నుంచి నువ్వు కాపాడుకోవడానికి. అందుకే ప్రుడెన్షియల్ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విత్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ఫ్యూచర్. ఇండియా హ్యాస్ ప్రుడెంట్లీ బీన్ యూజింగ్ అంటే చాలా తెలివిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యూజ్ చేస్తుంది. దేన్ని? ది షార్ప్ ఫాల్ ఇన్ బోత్ క్రూడ్ ప్రైసెస్ అండ్ డొమెస్టిక్ డిమాండ్ టు యాక్సలరేట్ ద బిల్డప్ ఆఫ్ ఇట్ స్ట్రాటజిక్ రిజర్వ్. ఎలాగూ క్రూడ్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఇదే టైం అని చెప్పి చక్కగా కొనుక్కొని దాచుకుంటుంది. ఇక్కడ మన ఇండియాలో ఉన్న స్టోరేజ్ స్పేస్లో. ఇందాక మనం స్టోరేజ్ కాస్ట్ పెరిగింది ఇవన్నీ దేని గురించి మాట్లాడాం? యూఎస్లో. ఇండియాకి ఇంకా చాలా ఉన్నాయి. వైజాగ్లోను, మ్యాంగ్లూర్లోను చాలా ఊర్లలో ట్యాంకర్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలో స్టోర్ చేస్తుంది, కొనేసి తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొంటుంది. వైల్ ద స్లైడింగ్ ఆయిల్ ప్రైసెస్ వుడ్ హెల్ప్ సిగ్నిఫికెంట్లీ పేర్ అంటే మళ్ళీ తగ్గించడం, రెడ్యూస్ ఇండియాస్ ఎనర్జీ ఇంపోర్ట్ బిల్. ఏ ప్రొట్రాక్టెడ్ డిమాండ్ drought would end up hurting the government's tax revenue severely, especially at a time when it badly needs every additional rupee it can garner. చూడండి, స్లైడింగ్ అంటే పడిపోతున్నా. వైల్ స్లైడింగ్ ఆయిల్ ప్రైసెస్, పడిపోతున్న ఆయిల్ ప్రైసెస్ అనేవి వుడ్ హెల్ప్ సిగ్నిఫికెంట్లీ పేర్ అంటే అర్థం ఏంటి? రెడ్యూస్. దేని తగ్గిస్తాయి? ఇండియాస్ ఎనర్జీ ఇంపోర్ట్ బిల్. ఇండియాకి మెయిన్ అయ్యే ఖర్చు ఏంటి? ఆయిల్ ఇంపోర్ట్కి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇండియాకి. ఇప్పుడు ప్రైసెస్ తగ్గిపోవడం వల్ల ఇండియాకి ఇంపోర్ట్ కాస్ట్ బాగా తగ్గిపోయింది, ఇంపోర్ట్ బిల్ని బాగా తగ్గిపోయింది, రెడ్యూస్ అయిపోయింది. ఏ ప్రొట్రాక్టెడ్ డిమాండ్, ప్రొట్రాక్టెడ్ అంటే ఎక్స్టెండ్ అయ్యి ఎలాంగేట్ అవ్వడాన్ని మనం ప్రొట్రాక్టెడ్ అంటాం. ప్రొట్రాక్టెడ్ డిమాండ్ డ్రౌట్ అంటే అర్థం ఏంటి? కరువు. డిమాండ్ లేదు, డిమాండ్కి కరువు అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ ఎవడు కొనేవాడు లేడు. కరెక్టే, ఆయిల్ రేట్ తక్కువైంది, మనకి ఇంపోర్ట్ బిల్ తగ్గింది, కరెక్టే. కానీ కొనేవాడు లేకపోతే యాక్టివిటీ ఉండదు ఎకానమీలో. కొనేవాడు లేదంటే అర్థం ఏంటి? ఎవడు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏ పని జరగట్లేదు. మరి ఏ పని జరగకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడ వస్తుంది? అది పాయింట్ ఇక్కడ. వుడ్ ఎండ్ అప్ హర్టింగ్ ది గవర్నమెంట్స్ ట్యాక్స్ రెవెన్యూ సివియర్లీ, ఎస్పెషల్లీ ఎట్ ఎ టైమ్ వెన్ ఇట్ బ్యాడ్లీ నీడ్స్ ఎవ్రీ అడిషనల్ రూపీ ఇట్ కెన్ గ్యాదర్ అంటే గార్నర్ అంటే కలెక్ట్. ఒక్క రూపాయి అన్న అసలు ఆదాయం లేదు, దీన్ని ఎలా అరికట్టాలి? గవర్నమెంట్ ఆదాయం కోసం ఎదురు చూస్తుంది. ఈ టైంలో మనకి ఆయిల్ ప్రైసెస్ తగ్గించి చంకలు గుద్దుకోవడానికి లేదు. ఎందుకంటే తగ్గుతున్నాయి అనేది మంచిదైనప్పటికీ ఎందుకు తగ్గుతున్నాయి? డిమాండ్ లేదంటే అర్థం ఏంటి? ఎకానమీలో యాక్టివిటీ లేదంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఉండవు, అంతే కదా. ఏదైనా యాక్టివిటీ జరిగితే అవుట్పుట్ వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ వస్తుంది. నీకు జీడిపి లేదు, ప్రొడక్షన్ లేదు, సేల్స్ లేవు. సేల్స్ జరిగితే జిఎస్టీలు వస్తాయి. ఇవన్నీ ఏమీ లేకుండా గవర్నమెంట్కి ఎలా వస్తుంది? ఇన్కమ్ రాదు. సో ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి అని చెప్పి ఆనందపడిపోవడానికి లేదని ఫస్ట్లో సెంటెన్స్ ఇచ్చాడు చూడండి, నాట్ అట్ ఆల్ గుడ్ న్యూస్ అని. దాని అర్థం ఇది, ఆయిల్ ప్రైస్ తగ్గడం మంచిదే, అది డిమాండ్ ఉంటూ తగ్గితే అంటే ఎకానమీ నార్మల్గా ఉన్నప్పుడు తగ్గితే మంచిదే. కానీ ఎకానమీ స్తంభించిపోయినప్పుడు తగ్గితే ఏంటి ఉపయోగం? అది దాని ఉద్దేశం. ఆల్సో రాక్ బాటమ్ ఆయిల్ ప్రైసెస్ risk damaging the economies of producer countries, including those in the West Asia, hurting inward remittances. చూడండి, ఇప్పుడు ఎంత రాక్ బాటమ్ ప్రైసెస్కి పడిపోతే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఏంటి? సౌదీ అరేబియా, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ యొక్క ఎకానమీలు బాగా దెబ్బతింటాయి.
దెబ్బతిన్నప్పుడు అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోతాయి. అంటే మన ఇండియన్స్ చాలా చాలా కంట్రీస్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బాగా సంపాదించి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తుంటారు డబ్బులు, అంటే రెమిటెన్సెస్ అంటాం. సో ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లివింగ్ ఇన్ అదర్ కంట్రీస్. అక్కడ వాళ్ళు ఉంటూ వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళ స్వదేశానికి పంపించే డబ్బుల్ని మనం రెమిటెన్సెస్ అంటాం. ఆ రెమిటెన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఎందుకు, ఆ కంట్రీస్ పరిస్థితి బాగాలేదు, సో వాళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆదాయాలు తగ్గిపోతాయి, సో అటు నుంచి రావాల్సిన రెమిటెన్సెస్ కూడా తగ్గిపోతాయి. అది కూడా కంట్రీకి మైనస్సే. ఆఫ్టర్ ది లాక్డౌన్ అయిన తర్వాత ద సెంటర్ ఆర్ట్ టు అంటే షుడ్, మస్ట్ అని అర్థం. ద సెంటర్ షుడ్ కన్సిడర్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ టు కట్ రిటైల్ ఫ్యూయల్ ప్రైసెస్ షార్ప్లీ. ఈ ఆపర్చునిటీని ఉపయోగించి రిటైల్ ప్రైసెస్ బాగా తగ్గించాలి. అంటే యాక్చువల్గా మన ఆయిల్ రోజు కొనుక్కునే పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా తగ్గించాలి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలు మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. అలా తగ్గించడం వల్ల ఏంటి ఉపయోగం, తగ్గింది కదా అని చెప్పి ప్రజలు మళ్ళీ ఆయిల్ వాడడం పెంచుతారు. ఎందుకంటే అందరూ ఎకానమికల్గా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నేను బండి మీద అలా నడుచుకుని వెళ్ళిపోతాను, ఎందుకు ఇబ్బంది అనుకునే రకాలు కూడా ఉంటాయి, ఎందుకంటే డబ్బులు అయిపోయాయి. సో ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గిస్తే మీకు అట్లీస్ట్ దే విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ మోర్ అండ్ ఎకానమీ అనేది మళ్ళీ కదులుతుంది, మళ్ళీ చలనం వస్తుంది. నీకు ఆయిల్ ప్రైసెస్ పరంగా వచ్చే డబ్బులు తగ్గినా సరే ఆ రకంగా ఎకానమీ కదలడం ద్వారా ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. బై ఫోర్గోయింగ్ సమ్ ఎక్సైజ్ రెవెన్యూ, ఫోర్గోయింగ్ అంటే విడిచిపెట్టడం, గివింగ్ అప్. మరి ప్రైస్ ఎలా తగ్గిస్తారు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ప్రైసులు తగ్గుతాయి. ఫర్ ఎ వైల్ ఇన్ ఆర్డర్ టు టీజ్ బ్యాక్ మొమెంటమ్ ఇంటు ది వైడర్ ఎకానమీ. ఈ టీజ్ బ్యాక్ అనే పదం చూడండి, నన్ను బాగా టీజ్ చేసింది. అది టీజ్ అంటే అర్థం ఏంటి చెప్పండి. టీజ్ అంటే మనం ఏడిపించడం, ఒక అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయిని అమ్మాయి కానీ జోక్ చేసి అలా ఎలా చెప్పి ఏడిపించడం. ఇక్కడ టీజ్ అనే ఎలా ఫిట్ అవుతుంది ఇక్కడ. సో టీజ్కి ఇంకో మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ అంటే చిక్కుపడిపోయిన జుట్టును కానీ గుడ్డలను కానీ విడదీయడం. మనకి జుట్టు చిక్కుపడిపోతుంది చూడండి, అప్పుడప్పుడు చిక్కులు అంటాం కదా, చేతులతో నెల్లగా దువ్వెంతో మెల్లగా ఒక్కొక్క స్ట్రాండ్, ఒక్కొక్క వెంట్రుకని సెపరేట్ చేస్తాం చూడండి, దాన్నే టీజింగ్ ఉన్న సెకండ్ మీనింగ్ ఇది. ఆ మీనింగ్ ఇక్కడ ఎలా ఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎకానమీ అనేది ట్యాంగిల్డ్, చిక్కుముడి పడిపోయింది, స్తంభించిపోయింది, స్టాండ్ స్టిల్లోకి వచ్చింది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిక్కుముడులు, అంటే చిక్కుపడిపోయిన జుట్టుని దువ్వెని ఎలాగైతే మెల్లగా విడదీస్తుందో దాన్ని టీజింగ్ అంటాం. టీజింగ్ ఉన్న సెకండ్ మీనింగ్ ఇది. అలాగే చిక్కులు పడిపోయిన ఎకానమీని ఈ పనుల ద్వారా ఏం చేయాలి, టీజ్ చేయాలి. అంటే ఆ చిక్కులన్నీ తిప్పాలి, చిక్కులన్నీ నెమ్మదిగా విడదీసి ఎకానమీలకు మొమెంటమ్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయాలి, చలనాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయండి అని చెప్తున్నారు. సో దానికి వాడిన పదం టీజ్. ఇలా ఉంటాయి హిందూ పేపర్లో యూసేజెస్. అన్లెస్ యూ డూ ఎనఫ్ రీసెర్చ్, అంటే ఎఫర్ట్ పెట్టాలి అర్థం చేసుకోవడానికి. మనకు తెలిసిన మీనింగ్ అందులో ఫిట్ చేయాలంటే రాదు, చాలా కష్టం. సో చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎట్ ద ఎండ్ ఇట్ ఈజ్ వెల్ వర్త్ ఇట్. చాలా ప్రతి ఒక్క క్షణం కూడా మీరు ఆస్వాదిస్తారు. తర్వాత నా వరకు నేను ఎడిటోరియల్ చెప్పడాన్ని బడ్డని అనుకోను, ఆస్వాదిస్తాను ప్రతి క్షణాన్ని. ఇప్పుడు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇది నేను చెప్తున్నప్పుడు ప్రతి క్షణాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాను. అది మీకు అర్థమైతే నా ఎంజాయ్మెంట్ ఇంకా డబుల్ అవుతుంది. సో మీరు అర్థమవుతుందా లేదా అనేది కొంచెం మీ కామెంట్స్ రూపంలో యూట్యూబ్లో పెట్టండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రమే వేరే వాళ్ళకి షేర్ చేయండి. రైట్. ఈ సార్ వల్ల మన భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం మీకు కలిగితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, ఐ ఆమ్ దేర్ టు మెంటర్ యూ అండ్ గైడ్ యూ, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆన్లైన్ అయితే 6,000 రూపీసే, అన్లిమిటెడ్ ఉద్యోగం వచ్చేంత వరకు. ఆఫ్లైన్ అయితే యూ హ్యావ్ టు కమ్ టు శ్రీకాకుళం ఆఫ్టర్ లాక్డౌన్ అండ్ యూ హ్యావ్ టు పే 10,000 రూపీస్. యూ కెన్ టేక్ ఎ డెసిషన్. లేదు చక్కగా మీ ఎడిటోరియల్స్ మాత్రమే వింటామంటే వినండి. దిస్ ఈజ్ ఎ ఫ్రీ సర్వీస్, ఎవరికి అడ్డు పెట్టేది ఏమీ లేదు. ఓకే, కంప్లీట్ గైడెన్స్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ మై క్లాసెస్. థ్యాంక్ యూ.